RTI Live News. Ask for right. తల్లికి వందనం అందరికీ అందిస్తామని తెలిపే వివిధ కారణాలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం ఎంతవరకు సబబు అని మాజీ డిప్యూటీ సీఎం రాజనదుర ప్రశ్నించారు. గతంలో వైఎస్ జగన్ 2,000 రూపాయల స్కూల్ మెయింటెనెన్స్ కొరకు తగ్గించి 13,000 ఇచ్చినప్పుడు ఆరోపణ చేశారని, కానీ ఇప్పుడు 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్న సంగతి గురించి నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని కోరారు. గుజరాత్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో సుమారు 265 మంది ముందు 290 మంది చెప్తున్నారు. అందరూ కలిపి అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, వెళ్ళిన వారు కావచ్చు, అందరూ ఈ విధంగా వాళ్ళ కుటుంబాలకు దూరమైనందుకు విదేశాలు వెళ్ళి ఏదో సాధిద్దాం మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం అనుకున్న వాళ్ళు, భారతదేశానికి విదేశాల నుంచి వచ్చి మా దేశానికి వెళ్ళిపోతున్నాం అనుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు, కెనడా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రపంచంలో లేకుండా అయిపోయారు. మరి సంఘటన ఎలా జరిగిందో, ఎందుకు జరిగింది అనేది విచారణలో ప్రధానమంత్రి అలాగే సిబిఐని విచారణ చేస్తారు కాబట్టి దాంట్లో తేలిన తర్వాత తెలుస్తుంది మనకి. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మనం సానుభూతి తెలియజేస్తున్నాం. చనిపోయిన ఆత్మలందరికీ కూడా దేవుడు శాంతి కలుగు చేసి వాళ్ళ కుటుంబాలు ఎవరైతే మిగిలారో వాళ్ళు లేని లోటును మరో విధంగా దేవుడు వారికి సమకూర్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ ఆత్మకి శాంతి కలుగు చేయాలని మనమందరం కూడా ప్రార్థిద్దాం. 1 నిమిషం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. తప్పుతున్నారు మాట, మీరు ఇచ్చిన మాట కూడా తప్పుతున్నారు. గత అందరికి ఇస్తామని చెప్పారు, ఇప్పుడు కూడా అంటారు అందరికి ఇస్తామని. అటువంటి కండిషన్స్ ఎందుకు అంటాను, ఇన్ని కండిషన్లు పెట్టి ఇంతమందిని ఎందుకు తీస్తున్నారు అంటాను. వాళ్ళ కన్నీరు మీకు తగలవా? ఆ రోజు ఓట్లు వేసిన వాళ్ళ కన్నీరు వాళ్ళ అభిమానంతో చేశారు. ఈరోజు బాధపడతారు. మీరు మాట నమ్మి వేసాము, అందరికి ఇస్తామన్నారు కాబట్టి మా పిల్లలకు కూడా వస్తుందని చూసాము, నాకు ఒక పిల్లలు ఉన్నారు లేదా నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కన్నీరు మీకు తగలదా? వాళ్ళ బాధలు మీకు తెలియదా? తెలుస్తుంది మీకు తప్పకుండా, ఏదో ఒకరోజు తెలుస్తుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యము, ఆ రోజు మేము ఆ స్కూల్స్ పరిశుద్ధంగా ఉంచడానికి కోసం, అక్కడ ఆయార్లు పెట్టుకోవడానికి కోసం, మంచినీటిని శుభ్రంగా ఉంచడానికి కోసం, టాయిలెట్లు బాగుంచడానికి కోసం మేము డబ్బులు కట్ చేసాం. మొదట 1000, తర్వాత 2000 కట్ చేశాం. దాన్ని ఎంత ఘోరంగా విమర్శించారు మీకు తెలుసా? మీకు వినిపిస్తాను అది. లోకేష్ ఏ విధంగా విమర్శించారు మీకు తెలుసా? ఈరోజు ఆయనే విద్యాశాఖ మంత్రి. ఇంకొక ఆయన కాకుండా ఇంకొకటి విమర్శిస్తే అది వేరే. అంటే ఇచ్చిన మాట నిలబడడం లేదని చెప్పుకుంటున్నారు. ఇచ్చిన మాట నిలబడ్డామని చెప్తున్నారు, నిలబడడం లేదు. ఇచ్చిన మాట మీరు తప్పిపోయారు. గతంలో మీరు ఏం చెప్పారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే చూడాలి. గతంలో మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉండాలి. అది మీరు కట్టుబడి ఉండలేదు. మీరు వినండి. ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అన్నది హావభావాలు, ఆ నాటకీయత, ఆ మునిపోవడం అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎలా అంటున్నాడు? ఫస్ట్ మనం పాత అన్నాడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. ఎలా మాట్లాడుతున్నాడు? ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్ లో కూడా పడతాయి. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఆయనకి ఏమనాలి? ఇప్పుడు సైకో జగన్ అన్నట్టు ఇప్పుడు ఈయనకి ఏమనాలి అంటున్నాను నేను. ఎప్పుడైనా పప్పని పిల్లలేదని ఇప్పుడు పప్పని పిలుద్దామా లేదా ఇంకేమైనా పిలుద్దామని చెప్పండి. అట్లేదు. ఎందుకంటే సంజయ్ రాయన్ గారు మాట్లాడారు కదా, లోకేష్ మరి అడ్డుదిడ్డగా మాట్లాడిన చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడూ అటువంటి పదాలు వాడటం లేదు. ఇక్కడ మన గిరిజన శాఖ మంత్రి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు. అలాగే లోకేష్ గారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడితే నేను అటు కూడా మాట్లాడి మీరు ఇప్పుడు సైకో జగన్ ఆ రోజు 2,000 కట్ చేస్తుంటారు. మరి ఇప్పుడు ఆయనకి ఏమనాలంటున్నాను?
ఆ 2,000 ఇప్పుడు కట్ చేస్తుండే కదా ఆయన. ఇప్పుడు 15,000 ఇవ్వడం లేదు కదా, 13,000 కదా ఇస్తున్నారు. ఇస్తుంటే 13,000, 15,000 కాదు. మాట తప్పేరే లేదా? ఆ రోజు అంత గట్టిగా విమర్శించారు. మరొక మంత్రి విమర్శించుంటే వేరే, మరొక వ్యక్తి విమర్శించుంటే వేరే. ఆయనే విమర్శించాడు, ఆయనే విద్యాశాఖ మంత్రి. ఆయన విమర్శలకు ఆయనే కట్టుబడాలి కదా. ఆయన మాటకి ఆయన కట్టుబడడం లేదు. తండ్రి ముఖ్యమంత్రి గారు ఆయన 15,000 ఇస్తానంటే ఎవరు వద్దనగలరు? రాయలేదు. నేను 15,000 ఇచ్చేది 17,000 ఇస్తాను, 17,000 కావాలి, 2,000 కట్ చేసి 15,000 ఇస్తానని చెప్పాలి ఆయన. కానీ 13,000 ఇస్తున్నాడు అంటే మాట తప్పారు కదా. అంటే విమర్శించడం ముఖ్యం కాదు ఇక్కడ. నీ ఇష్టం వచ్చిన నోరు ఉన్నదని అధికారంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది అట్లేదు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఆ రోజు ఏమన్నాడు జగన్కి ఇష్టం వచ్చిన మాట 10% అటెండెన్స్ ఉంటేనే ఇస్తామని చెప్పాము. దాన్ని ఎంత తీవ్రంగా విమర్శించారు ఈ టీడీపీ నాయకులు. ఇదే చంద్రబాబు విమర్శించారు, ఇదే లోకేష్ విమర్శించారు, మొత్తం టీడీపీ వాళ్ళందరూ ఇక్కడ విమర్శించారు. ఇది ఎగ్బోటెడ్ అంటే 75% అంటున్నారు. అటు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఇచ్చేయాలి కదా. ఎందుకు ఎవరు మీరు డిమాండ్స్ చేసేవాళ్ళు? అసలు 70% అటెండెన్స్ లేకపోతే ఇచ్చేమని డిమాండ్ చేసేవాళ్ళు. మరి ఈ రోజు ఎందుకు మళ్ళీ మీరు కండిషన్ పెట్టారంటున్నారు? అదే కండిషన్ ఈ రోజు మీరు ఎలా పెట్టారు? వాళ్ళు ఇచ్చిన జీవో ఇది. వాళ్ళు ఇచ్చిన జీవో నంబరు 26 నిన్న ఇచ్చారు 12వ తేదీన. వాళ్ళు ఇచ్చిన జీవో కండిషన్ ఎందుకు పెట్టారు? గతంలో మీరే కదా విమర్శించారు. వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. 70% ఉంటే ఎలా పెడతారు మీరు? ఇస్తామన్నారు కదా, ఇచ్చేయలే అని గట్టిగా డిమాండ్ చేసింది. ఈ రోజు మరి 75% పెట్టున్నారు. అది కరెక్ట్ గా అని అడుగుతున్నాను నేను. అలా పెట్టకూడదు కదా అంటున్నాను నేను. అట్లేదు. అదేవిధంగా ఇంకా అనేక కండిషన్లు పెట్టారు. గ్రామీణ ప్రాంతంలో అయితే నెలసరి ఆదాయం 10,000 ఉంటే ఇవ్వరట. ఒక కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో మండలాల్లో 10,000 ఉంటే వారు అర్హులు కాదట. పట్టణ ప్రాంతంలో నెలకి 12,000 కుటుంబ ఆదాయం ఉంటే అర్హులు కాదట. మరి గతంలో మేము కొన్ని కండిషన్ కూడా దాన్ని కూడా పెట్టారు కదా. కండిషన్ ఎలాగ మీరు పెడతారు? అలా పెట్టడానికి వీలు లేదు అన్నారు కాబట్టి ఇచ్చేయాలి అన్నారు. అదేవిధంగా ఇంకా 10 ఎకరాలు, 3 ఎకరాలు పల్లము కానీ 10 ఎకరాలు మెట్టు కానీ ఉన్నాయి ఇవ్వకూడదట. మరి ఆ రోజు మేము కండిషన్లో ఇటువంటి కాదు ఎంతకన్నా తక్కువ పెట్టాము. మరి అదే కండిషన్ మీరు ఘోరంగా పెడుతున్నారు ఈరోజు. మరి ఆ రోజు మీరు విమర్శించారు. కండిషన్లు ఎందుకు పెడతారు? ఇస్తామన్నారు, ఇచ్చేయలే. అది ఆ రోజు డిమాండ్ వీళ్ళు ఇచ్చేయాలని చెప్పేవాళ్ళు. మరి ఈ రోజు అదే కండిషన్లు పెట్టారు. అలాగే 4 వీలర్ అయితే 4 చక్రాలు ఉన్నది, ట్యాక్సీ ఉన్నాయి, ట్రాక్టర్ ఉన్నాయి, ఆటో అంటే ఉన్నాయి లేదు ఎవరు. ట్యాక్సీ కుటుంబానికి ఉన్నాయి ఎవరు, ఆటో ఉన్నాయి ఎవరు, ట్రాక్టర్ ఉన్నాయి. గతంలో మీరు విమర్శించారు అలా పెట్టకూడదు, ఇస్తామన్నారు, ఇచ్చేయలే అని గతంలో విమర్శించారు. మరి ఈ రోజు మీరు ఎలా పెడుతున్నారు అంటున్నాను. ఎలా పెడుతున్నాను అడుగుతున్నాను నేను. అక్కలేదు. అలాగే 300కు మళ్ళీ యూనిట్స్ కరెంటు కాయలనే ఇవ్వరు. ఒక నెలకి 300 యూనిట్స్ కరెంటు కాయలనే ఇవ్వరు. ఒక నెల కాలింది వదిలేద్దాం అనుకుంటే కూడా 12 నెలలతో బాగిస్తారట. ఎక్కడ దొరికినాయి అక్కడ అయిపోతారు. ఒక నెల 500 వచ్చి, ఒక నెల 100 వచ్చినాయి. ఇవన్నీ టోటల్గా 12 నెలలు కలిపి బాగిస్తారు కాబట్టి ఆ విధంగా కూడా దొరుకుతారు. ఈ కండిషన్లు ఎందుకు పెడుతున్నారు అంటాను నేను. గతంలో మీరే విమర్శించారు కదా అటువంటి కండిషన్లు పెట్టకూడదు, మీరు ఒకరికి ఇస్తామన్నారు కుటుంబానికి ఇచ్చేయండి అని గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే